సింగూరు ప్రాజెక్ట్ ఖాళీ చేయడంతో ముంపు ప్రాంతాన్ని మంత్రి దామోదర రాజనరసింహ సమీప బంధువు వేల కోట్ల రూపాయల విలువ చేసే ఎఫ్టీఎల్ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆరోపించారు. రాయపడ్ పొలం వద్ద ఖదీరాబాద్ శివారులో వందల ఎకరాల భూమిని కబ్జా చేసి ప్రైవేట్ టూరిజం ఏర్పాటుకు సింగూరు ముంపులో పనులు జరుగుతున్నా అధికారులు అటువైపు చూడడం లేదన్నారు. స్థానిక బీఆర్ఎస్ నేతలతో సింగూరు ముంపులో కబ్జా స్థలాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే క్రాంతి మంత్రి దామోదర కబ్జాపై తీవ్ర విమర్శలు చేశారు. సంగారెడ్డి జిల్లా సింగూరు ముంపులో 226 ఎకరాల భారీ భూ కబ్జాకు మంత్రి దామోదర రాజనరసింహ సమీప బంధువు అనిల్ రెడ్డి పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా వడ్పల్లి మండలం ఖదీరాబాద్ శివారులో గల సింగూరు ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నల్లకుంట కోరివికుంటలను చెడతెరిపి భారీ మిషన్ తో ముంపులో రాళ్లు వేసి ఎఫ్టీఎల్ ను ప్రైవేట్ టూరిజం స్పాట్ కు మార్చేందుకు మంత్రి దామోదర రాజనరసింహ బావమర్ది 226 ఎకరాల భారీ భూ కబ్జాకు తెరలేపారని అంటున్నారు. అంతేకాకుండా అక్కడ కాషాయం జెండాలను ఏర్పాటు చేసి ఏదో గుడి నిర్మాణం పేరుతో ఇరిగేషన్ భూమి కబ్జా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ విమర్శించారు. సింగూరు ముంపులో దాదాపు 25 గ్రామాల ప్రజలు ప్రాజెక్టు కోసం కట్టుబట్టలతో వేరే ప్రాంతాలకు కన్నీళ్లతో వెళ్తే ఇప్పుడేమో దామోదర రాజనరసింహ మాత్రం ఖదీరాబాద్ ఎఫ్టీఎల్ ను పూర్తిగా కబ్జా చేస్తున్నారని అన్నారు. ఓవైపు రాష్ట్రంలో హైడ్రా పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెరువులను కాపాడుతుంటే సింగూరు ప్రాంతంలో మంత్రి దామోదర రాజనరసింహ మాత్రం దానికి భిన్నంగా ఎఫ్టీఎల్ కబ్జా చేస్తున్నారని క్రాంతికిరణ్ ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి వేల కోట్ల రూపాయల విలువైన ఎఫ్టీఎల్ భూమిని కాపాడాలని క్రాంతికిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి 2 రోజుల్లో సింగూరు ముంపును కాపాడి కబ్జా చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ తరపున సింగూరు ముంపును కాపాడడానికి పెద్ద ఉద్యమమే చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎంత కబ్జా పెట్టిందంటే ఇవో ఇక్కడ కన్సూమ్ కనిపిస్తుంది చూడు, ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? 2 కిలోమీటర్ ఉంటుంది. అది 2 కిలోమీటర్లు, ఇక్కడ 2 కిలోమీటర్లు. ఆ 2 కిలోమీటర్లు ఎన్ని ఎకరాలు అవుతుందో అంతా కబ్జా చేసినట్టే లెక్క. అదంతా దానికి ఏం చేస్తుండు, కబ్జా చేసి మొత్తం ఇగో ఈడేం చేస్తుండు, ఆయన ఫామ్ హౌస్ నుంచి ఇక్కడ ఒక రోడ్ వేసుకునే ప్రయత్నం చేస్తుండు. ఆడ రోడ్ రాళ్ళేసిండు. అది మునిగిపోయిన ప్రాంతము, ఎఫ్టీఎల్ ఏరియా. అది అంతా ఎఫ్టీఎల్ ఏరియాలో నిర్మాణాలు అసలు ప్రైవేట్ ఎవరు చేయొద్దు. కానీ ఎఫ్టీ ఏరియాలో నువ్వు చేసినావు, రోడ్ వేసుకునే ప్రయత్నం చేసుకున్నావు. ఆ రోడ్ వేసే ప్రయత్నం చేసి గుట్ట నింపి దీని చుట్టూ దేవుడి జెండాల మతి గుడి కట్టిస్తా అని చెప్తుండే. ఇక్కడ ఏ పాత గుడి లేదు, ఏ గుడి ఆనవాళ్ళు లేవు. గుడి ఉన్నప్పుడు సరే మంచిగా డెవలప్ చేసుకుంటే మంచిగా ఉంటుండే, కానీ ఏ ఆనవాళ్ళు లేవు ఇక్కడ. కానీ ఈయన చేసే కబ్జాకు దేవుణ్ణి అమ్ముకునే ప్రయత్నం చేస్తుండు. గుడిని అడ్డం పెట్టుకొని జెండాలు పెట్టుకొని కబ్జాను నేను గుడి కోసం కడుతున్నా చేసుకునే ప్రయత్నం చేస్తుండ్రు. రేపు అందరూ రెచ్చగొట్టి వాళ్ళు అదే చేసే ప్రయత్నం చేస్తుండ్రు. ఒక మంత్రిగా నేను అదే చెప్తున్నా, ఒక మంత్రిగా మీకు సోయిన పరిణామం చేసేది, ప్రజల మధ్య వైషమ్యాలు చేసే పరిణామం. నువ్వు గుడి కట్టాలంటే గుడి కట్టు, కానీ నువ్వు కబ్జా చేసి జెండాలు బదులు ఎందుకు? నీ సొంతం కోసం, నీ ఫామ్ హౌస్ కోసం ఏంది? నిజంగా నీ గుడి కట్టాలంటే నీ ఫామ్ హౌస్లో 170 ఎకరాలు ఉంది కానీ ఇది నీ ఫామ్ హౌస్లో 70 ఎకరాలు కానీ ఇది ఆడ గుడి కట్టించు. ఇక్కడ ఎవరు వస్తారు? ఇక్కడ ఎవరు రాలేరు. ఎందుకంటే ప్రాజెక్టు మొత్తం మునిగిపోతుంది కనుక ఎవరు రాలేరు, ఎవరు తిరగలేరు కూడా. ఇప్పుడు నీళ్లు ఖాళీ అయిపోయినాయి కనుక వస్తున్నారు. ఇప్పుడు మిగతా సమయంలో ఎవరు రాలేరు. నువ్వు నిజంగా పని చేయాలంటే నీ ఫామ్ హౌస్ గుడి కట్టు. ఇక్కడ ఎందుకు కట్టాలి? అయినా నువ్వెవడు కట్టడానికి? గవర్నమెంట్ ఉంది కదా, నువ్వు గవర్నమెంట్కి అప్పీల్ చేయాలి కదా. ఏమైనా అవసరం ఉంటే ఆపాలి కదా. నువ్వు ఆపకుండా నువ్వు గవర్నమెంట్కి అప్పీల్ చేయకుండా అవసరం ఉంటే గవర్నమెంట్ కడుతుంది. మొత్తం గవర్నమెంట్ వ్యవస్థలన్నింటినీ కూడా మీ చేతిలో తీసుకొని మొత్తం ఇక్కడ పాలన అంతా మంత్రి గారు చేసినట్టు లేదు. అలా బామర్ది పాలన, పిఏల పాలన ఉన్నది. మొత్తం వాళ్ళే నడిపిస్తారు. ఏ అధికారి కూడా మంత్రి గారు ఫోన్ చేయాలంట. నేను వింటున్నా, నాకు తెలిసి ఎస్పీకి కలెక్టర్కి కూడా మంత్రి గారు ఫోన్ చేస్తాడో తెలియదు, కానీ ఎవరికి ఎటువంటి ఆర్డర్స్ పోవాలన్నా కూడా పిఏలో నడిపిస్తారంట, బామర్ది నడిపిస్తారంట. మరి ఇవన్నీ ఏంది మీరు ఓట్లు వేసుకుని గెలిపించినందుకు ఇది నాకు ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం మొత్తం వాళ్ళకి అప్ప చెప్పేసిన మీరు. సో దీన్ని ప్రభుత్వం వెంటనే స్పందించాలి. అధికారులు చెప్పినా, నేను డి కూడా ఫోన్ చేసినాను, ఎస్సీ కూడా ఫోన్ చేసినాను. మా దృష్టికి రాలేదని చెప్పన్నారు. వాళ్ళు దీన్ని చర్యలు తీసుకుంటా అన్నారు. చూద్దాం, ఓ 2 రోజులు టైం ఇస్తాం మేము కూడా. మీరు ఆపకపోతే ఇంతమంది చెప్పినాం కదా, మీరు ఆపుతారా మమ్మల్ని ఆపమంటారా? ఏదో ఒకటి మేము కూడా తెలుసుకుంటాం. అది కానీ సింగూరు మాత్రం కబ్జా కానీయం. ఇక్కడ ఏది అనధికార నిర్మాణాలని మేము చేయనీయం.
మీరు టూరిజం డెవలప్ చేయాలనుకుంటే ఓ పద్ధతి ఉంటుంది దానికి. ఆ పద్ధతి ప్రకారం ప్రభుత్వం ఆర్డర్స్ తీసుకోండి, టూరిజం డెవలప్ చేయండి. మాకు సంతోషం, మేము కూడా కొడుతున్నా. నువ్వు సింగూరు చుట్టూ రింగ్ రోడ్ అయ్యి దమ్ముంటే టూరిజం బ్రహ్మాండ డెవలప్ అవుతుంది. నీకు రింగ్ రోడ్ వేస్తే నువ్వు అట్లాంటి పనులు చేయకుండా నీ బ్రాహ్మణి కోసం నేను సొంతం చేసుకుంటా అంటే ఎట్లా? ఇది నీ వ్యవహారం కాదు, నీ సొంత వ్యవహారం కాదు కదా, ఇది ప్రభుత్వ వ్యవహారం. కోసము గుళ్ళను అన్నిటికీ కొట్టేస్తారు చెరువులు కాపాడడానికి. ఈడనేమో మన మంత్రి గారు ఆశీస్సులతోనేమో, అక్కడేమో ముఖ్యమంత్రి ఆశీస్సులతోనే ఇంట్లో తీసేస్తారు హైడ్రా పేరుతోనే. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ చెరువుల్ని కూడిపేస్తున్నారు. అక్కడేమో హైడ్రా పేరుతో చెరువులను కాపాడుతున్నామని ప్రభుత్వం చెప్తున్నాయో, ఇక్కడ మళ్ళా ఉపయోగించుకొని మంత్రి గారు మొత్తం చెరువుల్ని పూర్తి చేసి దాంట్లో లెవెల్ చేసుకుంటా దీన్ని కబ్జాలు చేస్తున్నారు. ఇది ద్వంద్వ నీతిగా ఉన్నది. అంటే ఎక్కడ కూడా సిన్సియారిటీ లేదు, అంత స్వార్థం కోసం, వాళ్ళ వ్యాపారం కోసం అంతే. హైదరాబాద్ శ్రీనివాస్ గౌడ్. ఈ సింగూరు ప్రాజెక్టులో మున్నూడు భూమిలో వాళ్ళు కబ్జా చేసి శివాలయం కడతామని, శివాలయాన్ని నిర్మిస్తామని జెండాలు వాతి ఈ గడ్డ ఉంది ఒకటి, ఆ గడ్డ ఏనేకు మొత్తం ఏర్పాటు చేసి లేవల్ చేసి గుడి కట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇది కబ్జా చేయడానికే ప్రయత్నాలు చేస్తున్నాడు. దాన్ని చేయనీయకుండా మీ గవర్నమెంట్ అంతా దీనికి సహకారం చేయాలి. కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తుండు. హైదరాబాద్లోనేమో హైడ్రా పేరుతోటి ఇండ్లను కూలగొట్టి చిల్డ్రన్ కాపాడుతుంది కానీ అట్లా చేస్తుండే. ఇక్కడనేమో చెరువునే ఈ పూర్తి చేసుకుంటూ వాళ్ళు కబ్జా చేసేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అది తక్షణమే ఆపాలని కోరుకుంటున్నాను. సాయిపేట గ్రామం, నా పేరు మల్లేశం, నేను ఒక రైతును. ఇక్కడ ఈ కొరకుంట్లో వెనకటి నుంచి భూములు పంటలు పండుతుండే, అది డ్యామ్ వచ్చి నుంచి ఎండిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఈ అనిల్ రెడ్డి ఫామ్ హౌస్ దగ్గర ఆయనకు ఉన్నది 150 ఎకరాలు. మళ్ళీ దాని కింద 120-130 ఎకరాలు కబ్జా చేసి ఉండే ఆయన సొంతం కాకుండా. మేము పోయినసారి వచ్చి ఇక్కడ 2 సంవత్సరాల కింద వచ్చి ఎందుకు ఇట్లా చేస్తున్నాం అంటే వీడియోలు తీసి నాకు అడిగితే 2 సంవత్సరాలు బంద్ చేసిండు. మళ్ళీ 2 సంవత్సరాల నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిండు. మళ్ళీ మొన్న కూడా వచ్చి మేము అడిగితే మీది ఏమన్నా ప్రూఫ్ ఉంటే, మీ భూమి ఏమన్నా ప్రూఫ్ ఉంటే తీసుకురాని మాకు అడిగి బెదిరించిండు. మళ్ళీ మాకు ఆ కబ్జా చేసిన దానివల్ల అక్కడ ఎక్కడైతే వాటరు నిల్వ ఉంటున్నాయో ఆ వాటర్ అంతా మా చేనుల మా పొలాలన్నీ మునిగిపోయే అవకాశం ఉంది. మళ్ళీ ఇక్కడ కొరుకుంటా ఈ కట్టను కూడా మొత్తం తవ్వేసిండు. అది అట్ట మాకు సింగూరు డ్యామ్ నీళ్ళు రాకుండా కొంచెం అడ్డం ఉండే, అది మొత్తం తవ్వేసిండు. దానివల్ల మా పొలాలు కూడా మునిగిపోతున్నాయి. దీని మీద ఏదైతే కబ్జా చేసిండో దాని మీద అధికారులు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ కబ్జా చేసుకుంటే దీని మీద పేరేం పెట్టినంటే దేవుని జెండాలు పెట్టి ఒక విగ్రహం పెట్టి దీన్ని శివాలయము పెడదామంటని చేసి దాని పేరు మీద ఈ కబ్జా చేయడం జరుగుతుంది. 200 ఎకరాలు కబ్జా చేసిండు. ముందుగా ఉన్న దానికంటే ఎక్కువ కబ్జా చేసిండు. 200 ఎకరాలు దాకా కబ్జా చేసిండు. ఇక ఈ ఇంతింత మొత్తం ఇంకా కొరుకున్నాడు మొత్తం కూడా కబ్జా చేసే అవకాశం ఉంది. దీని మీద అధికారులు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం.